శేషాచలం కొండల్లో పుష్పాలు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తూ యథేచ్ఛగా పనిగానిచ్చేస్తున్నారు. వేల సంఖ్యలో చెట్లను కొట్టేస్తూ టన్నుల లెక్కన అమ్మేస్తున్నారు. అసలు ఇంతకీ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్? ఓవైపు ప్రాణాలకు తెగిస్తూ మరోవైపు ప్రాణాలను తీస్తూ ఎందుకు దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు? భూమండలంలో ఏడ దొరకని ఎర్రచందనం మనకు మాత్రమే సొంతం. అందుకే దీనికోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకడం లేదు ఈ స్మగ్లర్లు. అన్నమయ్య జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై కారును పోనిచ్చారు స్మగ్లర్లు. అతడి ప్రాణాలు బలి తీసుకున్నారు. సానిపాయి అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ టీం ఆ కేటుగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ స్మగ్లర్లు పోలీసులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లారు. దీంతో కానిస్టేబుల్ గణేష్ మృతి చెందారు. మిగిలిన పోలీసులు ఆ స్మగ్లర్స్ కారును చేస్ చేసి పట్టుకోగా ఇద్దరు పట్టుబడ్డారు. మరో ముగ్గురు పరారయ్యారు. కొన్ని లాగ్స్ తీసుకొని వస్తున్నట్టు మనకి సమాచారం మీద ఇంటర్సెప్ట్ చేయడం కోసం ప్రయత్నించాం. దాంట్లో ఏమైంది అంటే ఈ వస్తున్న వెహికల్ ఇమీడియట్గా ఎప్పుడైతే మన పోలీస్ వాహనం అనేది దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది అని అనిపించిన వెంటనే ఇమీడియట్గా ఆ స్విఫ్ట్ డిజైర్ అనే వెహికల్ ఇమీడియట్గా రైట్ టర్న్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ మన ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండడం, ఇమీడియట్లీ ఆ పర్సన్ని ఆయన కూడా చూసుకోకుండా గుద్దడం వల్ల అక్కడికక్కడ తను మనకి కోల్పోవడం జరిగింది. రక్తచందనం ఉరఫ్ ఎర్రచందనం, దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండలు. ఈ చెట్లు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు అస్సలు పెరగవు. మొక్క నాటిన 30 సంవత్సరాలకు గాని మధ్యలోని చెక్క రంగు ఎరుపులోకి మారదు. అదే 100 నుంచి 200 సంవత్సరాల పాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగాను వెడల్పుగాను ఉంటుంది. కాబట్టి చెట్టుకి ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు చేస్తుంది. శేషాచలం నేలలోని ఆమ్ల శాతము, పోషకాలు, నీరు వాటి పెరుగుదలకి బాగా సరిపోతాయి. ఈ రకమైన సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతో పాటు ఇక్కడి వాతావరణము ఎర్రచందనం పెరగడానికి దోహదపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అరుదైన రక్తచందనంతో చేసిన కళాకృతులన్నా, ఫర్నిచర్ అన్నా చైనా వాళ్లకు చెప్పలేని పిచ్చి. అది ఒక చిన్న మొక్క ఉంటే చాలు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందని వారి నమ్మకం. మరోవైపు విలాసవంతమైన ఫర్నిచర్తో పాటు అందం, ఔషధంగాను కూడా ఈ ఎర్రచందనాన్ని వాడుతుంటారు. అందుకే ఆ దేశంలో చుట్టుపక్కల పెరిగే చెట్లన్నీ అంతరించిపోగా వారి దృష్టి ఇప్పుడు భారతదేశంలోని తూర్పు కనుమల్లో దొరికే రక్తచందనం మీద పడింది. అలా వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అరుదైన వృక్ష సంపద చైనా తరలిపోతోంది. ఈ క్రమంలో ఈ చెట్టు అంతరించిపోతున్న జాబితాలోకి చేరిపోయింది. దాంతో స్పందించిన భారత ప్రభుత్వం అడవుల్లో చెట్లను కొట్టడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. వీటిని అమ్మడంతో పాటు పెంచడం పైన కూడా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ అది సరిహద్దులు దాటుతూనే ఉంది, వార్తల్లో నిలుస్తూనే ఉంది. దానికి ఫలితమే శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు, పోలీసుల కాల్పులు. ఇలా మరణించారనో లేదా పట్టుబడ్డారనో వార్తలు నిత్యం మనకి టీవీలో కనిపిస్తూనే ఉన్నాయి. అక్రమ నరికివేతతో ఎర్రచందనం చెట్లు రోజు రోజుకి అంతరించిపోతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర టన్ను ₹1.5 పలుకుతుందట. అరుదైన రక్తచందనాన్ని కోట్ల రూపాయలు చెల్లించి మరీ అక్రమంగా తరలించేస్తున్నారు ఈ స్మగ్లర్లు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు రెప్పవాల్చక కాపలా కాస్తుంటారని, ఏ కాస్త తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా కూడా వేల మంది రాత్రి పగలు దాని వేటలోనే ఉంటారు. అంతర్జాతీయ స్మగ్లర్లు దానికోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా చెల్లిస్తారు. నిజానికి ఎర్రచందనం చెట్లను కొట్టి మోసుకెళ్లే వాళ్లలో చాలా మందికి అది చట్టవిరుద్ధమని కూడా తెలియదు. పొట్టకూటి కోసమే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆ పనికి ఒప్పుకుంటారు. అసలు ఆ చెక్క ఎందుకు, ఎక్కడికి వెళ్తోంది, దేనికి వాడతారు వంటివేమీ వాళ్ళకి పట్టదు. వాళ్ళకి తెలిసిందల్లా అడ్డు వచ్చిన వాళ్లను అంతం చేసైనా సరే దాన్ని చెప్పిన చోటుకి చేర్చడం. దీంతో పోలీసులకు స్మగ్లర్లను, ఎర్రచందనం కూలీలను అడ్డుకోవడం ప్రాణాల మీదకు తెస్తోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం ఏపీలో పొలిటికల్ వార్కు కూడా దారితీసింది. స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చే వైసీపీ పాలనలో పోలీసులకు భద్రత లేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ మృతికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఇక్కడ జడ్పీటీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కూడా వైసీపీ పార్టీ స్మగ్లర్లకు ముందు ఎవరైతే అరెస్ట్ అయినారో పీడీ యాక్ట్లో వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు పోలీసులకే రక్షణ లేకన్నా పరిస్థితి దాపరించింది చిత్తూరు జిల్లాలో. కాబట్టి పోలీసులైనా ఇప్పుడన్నా మేలుకోవాలా. ఎవరికైతే రాజకీయాల్లో స్మగ్లర్లు రాజకీయాలకు వచ్చి పదవులు తీసుకొని అనుభవిస్తూ ఈరోజు పోలీసులు కూడా చంపే స్థాయికి ఈ రాజకీయ నాయకుడు ప్రోద్బలంతో స్మగ్లర్లు వచ్చినారు. ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్న తీరు పోలీస్ యంత్రాంగంలోనూ ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ రక్త చరిత్రకు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.